చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, జీలకర్ర. ఎక్కువ పిండి ఉంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని మనం దోశలు అయితే వేసుకోవచ్చు. దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కలిపేసి మా బాబు అడిగాడు అనేసి నేను అప్పటికప్పుడు ఈ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ మనకు అతుక్కుండా రావాలంటే ఇలా ఉల్లిగడ్డతోటి మనము అయితే పైన వేసుకున్నాం అనుకో అతుక్కోకుండా వస్తుంది. అప్పటికల్లా మనము చట్నీ అయితే రెడీ చేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది, దోశ కూడా రెడీ అయిపోయిందండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఏదైనా మనము వాళ్ళు అడిగిందే ఇష్టమైందే పెడితే కడుపు నిండా తింటారని నా ఒపీనియన్. చూడండి, మా బాబు చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. దోశ కంటే చట్నీ ఎక్కువ తినేసాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.